ఇష్టం లేకపోతే మా షాపులలో వస్తువులు కొనకండి అని చెప్తున్నారు బహిరంగంగానే. ఏం చెప్తారు, ఉంటారా తెలంగాణలో వాళ్ళ షాపులలో వస్తువులు కొనకుండా? కొనకుండా అనంటే కొన్నోళ్ళకి అందరికీ ఇక్కడి నుంచి నేను ఒక మెసేజ్ ఇస్తున్నా. ఈ వస్తువు నాణ్యమైనదా, ఈ వస్తువు డూప్లికేట్దా కాదా అని చూసి కొనండి. అలా మీరు కొనడం మొదలు పెడితే ఆ డూప్లికేట్ అమ్మేటోడు బంద్ చేసుకుంటాడు వ్యాపారం. ఆటోమేటిక్గా వాడి పంపించాల్సిన అవసరం లేదు, వాడే పారిపోతాడు. వాళ్ళకు మనము డైరెక్ట్గా కొట్టాల్సిన అవసరం లేదు. ఇదే దెబ్బ వాళ్ళకి, కుక్క కాటుకు చెప్పు దెబ్బ. మనం చేయాల్సిందల్లా, మందు పెట్టాల్సిందల్లా ఒక్కటే. వాళ్ళు మన దగ్గర ₹1 ఆన్లైన్ పేమెంట్ తీసుకోరు. ఇప్పటి నుంచి మేము ఫోన్పేనే చేస్తామని అందరం చెప్పండి. వాళ్ళకు సచ్చినట్లా జిఎస్టీ కడతాడు. కడితే ఇంత డబ్బు జిఎస్టీ కడితే అడిగి ఉంటాడా చెప్పండి నాకు. ఇవన్నీ డైరెక్ట్ చేయకుండా ప్రభుత్వానికి మనకు లాభం వచ్చే పనులు మనం స్వచ్ఛందంగా తీసుకొని వస్తే తప్పకుండా మార్పు ఈరోజు ఎంబడే ఈరోజు వచ్చింది, రేపు మారదు. ఇది ఎన్నో ఏళ్ల నుంచి మెల్లమెల్లగా చాప కింద నీరులాగా పాకిపోయినటువంటి వీళ్ళకి తరిమి కొట్టాల్సనే మనం దెబ్బలతోనో రాళ్లతోనో కట్టెలతోనో కొట్టాల్సిన అవసరం లేదు. మన సాంప్రదాయాల్ని మనం కాపాడుకుంటూ వాళ్ళ సాంప్రదాయాలకి మనం గండి కొట్టాల్సింది తప్పించి, నిజంగానే వ్యాపారస్తులు మంచోళ్ళు తెలంగాణలో, మనం అమాయకులం కాబట్టి వచ్చినోంది పబ్బం గడుస్తున్నది ఇడ. అంతేగాని మనం కూడా వాళ్ళలాగా ఇడ నువ్వు వాళ్ళ షాప్లోకి వెళ్తే ఎట్లా బెదిరిస్తారు చూస్తారా మీరు? కొనగొను లేకపోతే లేదంటారు. పైసలు మా దగ్గరనే తీసుకొని మా దగ్గరనే బతుక్కుంటా మళ్ళీ మనల్ని బెదిరిస్తారు. ఆ బెదిరింపులు బంద్ చేయాలనంటే ఆన్లైన్ పేమెంట్ తీసుకోండి. ఒరిజినలా డూప్లికేట్ అని చూడండి. డూప్లికేట్ ఉంటే ఎంబడే విజిలెన్స్ వాళ్ళకి ఫోన్ చేయండి. ఏదైనా తూకల్లో తేడా ఉంటే వెయిట్ అండ్ మెజర్స్కి నేను చెప్తున్నా కదా, నా వ్యాపారమే. నేను తాండూరులో చేసేటప్పుడు ఐరన్ జోకిస్తే టన్నుకి 10 కిలోలు గండి కొట్టి ఇస్తుండే. రేటు మాకన్నా తక్కువ అమ్ముతుండే. ఎట్లా అమ్ముతున్నాడో అర్థం కాక ఒక నెల రోజులు ఆయన వెనకాల మనుషులను పెట్టి వాళ్ళ దుకాణం వెనకాల తీరా చూస్తే టన్నుకి 10 కిలోలు తక్కువ ఇచ్చి ₹1 తక్కువ పెట్టి అమ్ముతుంటే గిట్లనే అవుతుంది మరి. అందుకని ఆ రోజు ఎంతమంది నష్టపోయినరో, ఎన్ని కింటాలు ఎన్ని టన్నులు కొన్ని తాండూరోలు మోసపోయినరో. అలాంటి మోసాలు చాలా వీళ్ళ దగ్గర. ప్రతి వస్తువు నాణ్యమైనదా, ప్రతి వస్తువు ఒరిజినల్దా, ప్రతి వస్తువుకి జిఎస్టీ కడుతున్నాడా అని మనం ఈరోజు స్వచ్ఛందంగా ప్రభుత్వాన్ని సహకరిద్దాం, మన వాళ్ళని వ్యాపారస్తుల్ని బతకనిద్దాం. మనమందరం ఈ దాని మీద మనం స్టాండ్ అయ్యి అడుగు ముందుకేస్తే డెఫినెట్గా 5 ఏళ్ళు పట్టొచ్చు, 10 ఏళ్ళు పట్టొచ్చు, బట్ మార్పు అనేది డెఫినెట్గా జరుగుతుంది. వాళ్ళకి ఏదో మేము కొడతాం. ఇప్పుడు ఈ ఉద్యమాన్ని ఇంత ఉర్రెత్తున తీసుకొస్తున్నటువంటి కొంతమంది నాయకులు ఉన్నారు. ఓ తెలంగాణ షామో లేకపోతే పృథ్వీయో లేకపోతే ఇంకొంతమంది నాయకులు స్వచ్ఛందంగా ఉద్యమాన్ని ముందు తీసుకుపోతారు. మరి అట్లాంటి వాళ్ళని కూడా మీరు అర్ధరాత్రి అరెస్టులు చేస్తూ ఉన్నారు కదా, ఎట్లా చూస్తారు దీన్ని? అంటే అది ఇక ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి పని చేస్తారు. ఏదైనా ఇబ్బంది కలగకుండా, లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చట్టపరంగా చేయాల్సినటువంటి పనులు చేస్తారు. కాబట్టి నేను చట్టానికి విరుద్ధం పొమ్మంటావా? నాకు ఏదైనా పర్మిషన్లు తీసుకుందాం, అవసరమైతే ధర్నాలకు పర్మిషన్లు తీసుకుందాం. పోయి మనకు ఒక ధర్నా చౌక్ ఉంది, ఆడబోయి కూర్చుందాం, అందరం కూర్చుందాం. నేను కూడా వ్యాపారస్తుల బిడ్డనే కదా, నేను కూడా అదే కులంలో పుట్టిన కదా, అందరం కూర్చుందాం. కానీ రేపు ఎవరైనా దీని మీద, ఈ అంశం మీద పెట్టుబడిదారుల మీద పెడితే పోతారా ధర్నా చౌకు? చోటకు పోతా. చట్టానికి వ్యతిరేకమో ప్రభుత్వానికో వ్యతిరేకం కాకుండా ప్రభుత్వానికి పనికొచ్చేటట్టు, ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఏ సమస్య ఉన్నా ముందుంటా. ఈరోజు ఎవరు మాట్లాడతలేరు అని చాలామంది, నేను మాట్లాడతలేనా? ఈరోజు నేను వ్యక్తిగతంగా బాధపడుతున్న విషయం మాట్లాడుతున్నా. ఇది ప్రభుత్వమో లేకపోతే రాజకీయమో నేను మాట్లాడట్లేదు. అనుభవిస్తున్నటువంటి ప్రజలు ఇబ్బంది పడుతున్నందుకు ప్రజల పక్షాన ఈరోజు అధికారం ఉంటుంది, రేపు పోతుంది. అధికారం కోసమే నేను మాట్లాడి ఈరోజు ఒక రకంగా మాట్లాడి రేపు ఇంకో రకంగా నా వాయిస్ ఉంటే, నిన్న ఆ మాట మాట్లాడినా ఈరోజు ఈ మాట మాట్లాడుతున్నా, స్టాండ్ లేదా అని ఇక్కడ నన్ను ప్రజలు ప్రశ్నించారా? కాబట్టి స్టాండ్ న్యాయం మీదనే ఉంటుంది. స్టాండ్ నాది ప్రజల పక్షాన్నే ఉంటుంది. మెజార్టీ ప్రజలు ఏది కోరుకుంటారో దాని మీదనే ఉంటుంది. నా తెలంగాణ ప్రజల కోసం మా ప్రభుత్వం ప్రజాపాలన ఉంది. కాబట్టి నాకు నమ్మకం ఉంది మా ముఖ్యమంత్రి గారు త్వరలో దీని మీద డిసిషన్ తీసుకుంటారు. మా బాధ, మా ఆవేదన అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలివెలుగు official.